అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి తన కొత్త మూవీ విశ్వంభరలో 6 గెటప్స్ లో కనిపించబోతున్నాడట. ఇక 70 ఏళ్ల వయసున్న వ్యక్తిగా కూడా చిరు కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఉగాదికి థీమ్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు ఫిల్మ్ టీం రెడీ అవుతోంది. కన్నడ స్టార్ హీరో యష్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు కింగ్ ఖాన్ షారూక్ ఖాన్. కేజీఎఫ్ ఫేమ్ యష్ తో గీతు మోహన్ తీయనున్న టాక్సిక్ లో గెస్ట్ రోల్ వేయనున్నాడట షారూక్. ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తోంది. నితిన్ తో వేణు శ్రీరామ్ తీస్తున్న మూవీ తమ్ముడు. వకీల్ సాబ్ హిట్ తర్వాత వేణు శ్రీరామ్ తీస్తున్న ఈ సినిమాలో వర్ష బుల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ నెల సెకండ్ వీక్ నుంచి తమ్ముడు మూవీ షూటింగ్ మారేడుమిల్లిలో జరగబోతోందట. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పరశురామ్ తీస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఇది మెగాస్టార్ హిట్ మూవీ గ్యాంగ్ లీడర్ ప్రేరణతో తెరకెక్కుతోందట. అదే స్టోరీ లైన్ తో ఈ సినిమా రానుందట. ఇక విజయశాంతిని పోలిన పాత్రలో మృణాల్ ఠాగూర్ కనిపించనుందట. కోలీవుడ్ స్టార్ సూర్య కంగువలో సాహసాలు చేస్తున్నాడు. ఇందులో ఏకంగా మొసలితో ఫైట్ సీన్ పెట్టారట. ఇక హిందీ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా ఇందులో గెస్ట్ రోల్ వేస్తున్నాడు. బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్ కి కౌంటర్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. యానిమల్ మీద తన రెస్పాన్స్ కి కౌంటర్ గా ఓసారి తన కొడుకు నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ ని చెక్ చేయమన్నాడు. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్ గా 300 కోట్ల క్లబ్ లో చేరింది. మొన్నటి వరకు 279 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే నిన్నటి వసూళ్లతో అవి ఆల్మోస్ట్ ట్రిపుల్ సెంచరీకి చేరువయ్యాయట. రష్మిక మందన తన రెమ్యునరేషన్ పెంచింది. పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో మూవీస్ కి 3 నుంచి 3.5 కోట్లు తీసుకుంటున్న తను ఇప్పుడు 4 కోట్లు డిమాండ్ చేస్తోందట. సౌత్ లో పూజా హెగ్డే, నయనతార తర్వాత ఈ రేంజ్ రెమ్యునరేషన్ రీచ్ అయిన మరో హీరోయిన్ గా దూసుకువెళ్తోంది రష్మిక. ఇది ఇవాల్టి మూవీ అప్డేట్స్ అండ్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.